బ్రో ప్రజెంట్ అల్లు అర్జున్ గారు మాత్రం మంచి జోరు మీద ఉన్నాయని చెప్పాలి. సో 'పుష్ప 1, పుష్ప 2' చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా 2 భారీ ప్రాజెక్టులు అయితే లైనప్‌లో ఉన్నాయన్నమాట. ఒకటేమో అట్లీ గారితో ఉంది. మరొకటి త్రివిక్రమ్ గారితో చేయబోతున్నారు. అయితే ఈ అట్లీ గారి సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా గారు అయితే నేను నటించినానని చెప్పారంట. సో ఏ కారణం చేత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా గారు మనం చూసుకుంటే SSMB 29లో ఆవిడ నటిస్తున్నారు. సో ఆవిడ వస్తుంది అంటే ఖచ్చితంగా హాలీవుడ్లో కూడా ఆవిడ ఇంపాక్ట్ అలా ఆల్రెడీ కొన్ని హాలీవుడ్ మూవీస్ కూడా చేశారు కాబట్టి. సో ఇప్పుడు మరి అల్లు అర్జున్ గారితో ఎందుకు చేయట్లేదు అంటే ఆవిడ కారణాలు ఆవిడకు ఉంటాయి. సో ఇప్పుడు ఆవిడ అంతే పర్టికులర్గా వచ్చి చెప్పాలి, లేదంటే అట్లీ గారితో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో అల్లు అర్జున్ గారిని అయితే నో చెప్పడానికి లేదు. అంటే డైరెక్టర్తో ఇబ్బంది ఉండొచ్చు, లేదా సన్ పిక్చర్స్తో ఇబ్బంది ఉండొచ్చు. సో ఇట్లా రకరకాల ఇబ్బందులు అయితే ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు A22 అనేది చాలా గ్రాండ్లీగా ఒక హాలీవుడ్ వెంచర్ రేంజ్ లో ఆయన తీసుకొస్తున్నారు. మనం ఇంట్రడక్షన్ వీడియో అది ఒక హాలీవుడ్ లెవెల్లో అక్కడ నుంచే స్టార్ట్ చేశారు. అంటే సినిమా ఈ రేంజ్ లో ఉండబోతుందని ఆ వీడియోతో చెప్పకనే చెప్పారు. సో అదొక నార్మల్ కథ అయినా కూడా, సూపర్ హీరో కథ అయినా కూడా దాన్ని ఏ రేంజ్ లో తీస్తారు అనేది, ఏ రేంజ్ లో వరల్డ్ వైడ్ గా తీసుకెళ్తారు అనేది చెప్పక్కర్లేదు. సో మరి అందరికన్నా కూడా ఇప్పుడు ప్రియాంక చోప్రా గారు ఉంటే ఏంటంటే ఇండియాతో పాటు అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా కూడా ఆడుతుంది, ఖచ్చితంగా ఉంటుందని ఆవిడని బేస్ చేసుకుని పెట్టుకుంటారు. బట్ ఆవిడ కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకుంటారు. ఇప్పుడు రాజమౌళి గారితో చేస్తే మనకు ఎంత పేరు వస్తుంది, సో ఇటు అట్లీ ప్రాజెక్ట్లో చేస్తే మనకు ఎంత పేరు వస్తుంది, ఇవన్నీ చూసుకుంటారు అనమాట. సో నేను అనుకోవడం ఏంటంటే ఆ బేసిస్ మీద ఆవిడ చేయట్లేదు. సో అట్లీతో కానీ నేను ప్రాబ్లం ఉందని నేను అనుకుంటున్నా. మరి ఇంకా ఆవిడకి ఏదైనా ఓపెన్గా చెప్పలేదు ఎందుకు చేయట్లేదు అనేది. సో మరి డైరెక్టర్ అట్లీతో కానీ, లేదంటే నిర్మాణ సంస్థతో కానీ. అల్లు అర్జున్ గారితో అయితే ఏ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే అల్లు అర్జున్ గారితో సినిమా చేయడానికి ఈరోజు ఇండియా మొత్తం కూడా హీరోయిన్లు అంటే ఇక్కడ ప్రాబ్లం అని కాదులేండి. కొంతమందితో ఐ మీన్ కొన్ని కథలు నచ్చకపోవడం, లేక కథలు ఎందుకు రిజెక్ట్ చేసిందని దానికి కారణం కథ నచ్చకపోవచ్చు, డైరెక్టర్ గారు నచ్చకపోవచ్చు, అంతేగాని అతను నాకు ఇలాంటి క్యారెక్టర్ రాశారన్న ఎవరికి పర్సనల్ డిస్టర్బెన్సెస్ అయితే ఏమి ఉండవు. సో డిపెండ్స్ ఆన్ ప్రొఫెషనల్ వాళ్ళు ఆలోచించామంటే ప్రొఫెషనల్ కథ ప్రొడక్షన్ మీరు అన్నట్టు బడ్జెట్. ఫర్ సపోజ్ ఆవిడ ఇంతకు ముందు తుఫాన్లో చేసినప్పుడు అక్కడెక్కడ హీరో గురించి కానీ బ్యాడ్ గా మాట్లాడింది లేదు. బట్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఆమెకు చాలా చేదనుభవం మిగిల్చింది. అది తెలుగులోనూ పేరు రాలేదు, హిందీలోనూ పేరు రాలేదు అనమాట. సో అదొక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే కంపల్సరీ హిట్ అవుతుంది కాబట్టి దానికి ఒక బేస్ చేసుకుంటుంది. మరి అట్లీ గారి సినిమాలు కూడా కంపల్సరీ హిట్ అవుతాయి. మరి అది ఎందుకు ఒప్పుకోలేదు అంటే మరి బేసిక్ కథ నచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే ఆమెకి టైమింగ్ లెంత్ అనిపించి ఉండొచ్చు. ఎవరు ఒపీనియన్స్ ఆల్రెడీ మనం ఆ ఒపీనియన్ పట్టుకొని జడ్జ్ చేయాలి. మీరు ఎందుకు ఒప్పుకోలేదు, ఎందుకు ఒప్పుకున్నారంటే ఇప్పుడు ప్రియాంక కాకపోతే రష్మిక కాకపోతే ఇంకో ఎవరో ఒక హీరోయిన్ చాలా మంది ఉన్నారు ఈరోజు ఇండియా మొత్తంలో కూడా. బట్ ఈ అట్లీ గారి ప్రాజెక్ట్ మాత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా ఉండబోతుంది, హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని కూడా మాట్లాడుతున్నారు. మనం సన్ పిక్చర్స్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఒకప్పుడు రోబో సినిమా చూస్తే అసలు అప్పటికి ఇండియాలో అలాంటి సినిమా రాలేదు. సో ఏంటంటే వాళ్ళు కూడా డిఫరెంట్ గా ట్రై చేయడానికే చూస్తారు. అంటే ఒక బిగ్ సినిమా తీయాలి, అది మన ప్రొడక్షన్ లో ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ తో సినిమాలు చేస్తారు అనమాట. ఖచ్చితంగా చాలా మంచి. ఇప్పుడు రజనీకాంత్ గారితో సినిమాలు చేస్తున్నారంటే క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తూ ఉంటారు అనమాట. సో మరి ఇప్పుడు అట్లీ గారు కూడా అంతే. ఎక్కడ సినిమా తీసినా ఇప్పుడు మనం ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. సినిమా కథలో పక్కన పెడితే మేకింగ్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్గా అనిపిస్తాయి అనమాట. సో మరి సన్ పిక్చర్స్ ఈసారి ప్రతిష్టాత్మకంగా అల్లు అర్జున్ అంటే ఫస్ట్ టైం ఐ థింక్ తెలుగు హీరోతో వాళ్ళు చేయడం. సో మరి అల్లు అర్జున్ గారు ఆయన ఈ రోజు ఐకాన్ స్టార్ కాబట్టి ఇండియా మొత్తం కూడా ఆయనకు ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా చేయడానికి ఎగబడుతూ ఉంటారు. సో మరి ఇంకా మనం ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్లు కూడా మన తెలుగు సినిమాల్లోకి చేయడానికి తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాం. సో మన ప్రిన్స్ సినిమా చూస్తే ఎవరో హాలీవుడ్ ఎవరో లండన్ అమ్మాయినా ఎవరో తెచ్చారు. సో మరి అట్లా శివకార్తికేయన్ గారి పక్కన చేయడానికి ఆమె రీజన్ ఏంటంటే వాళ్ళ ఊర్లో ఏదో కొంచెం కరువు ఉందని చెప్పి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం కోసం ఆమె సినిమా చేసింది. అంటే ఆ పర్సనల్ డబ్బులు ఇచ్చే అంత స్తోమత లేక ఒక సినిమా చేస్తే డబ్బులు వస్తాయి. సో అందుచేత ఆ ఫండింగ్ ఇవ్వడం కోసం ఆమె సినిమా ఒప్పుకుంది అనమాట. సో అట్లా ఎవరైతే పోనీ మన దగ్గర హీరోలు బోర్ కొట్టేశారంటే సో కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చూడాలి. కొంచెం రెమ్యునరేషన్ ఎక్కువ. ఇప్పుడు హీరోకి 100, 200 కోట్లు, 300 కోట్లు ఇస్తున్నప్పుడు ఎవరైతే హీరోయిన్ వస్తారో వాళ్ళకి ఒక 20, 30, 50 దాకా ఇవ్వచ్చు. సో నో ప్రాబ్లం. ఏంటంటే ఇంత ఖర్చులో అదొక ఖర్చు అనుకోరు అనమాట ఖచ్చితంగా. సో ఓవరాల్గా మేకింగ్ వచ్చే టైంకి ఏంటంటే మనం బడ్జెట్లో లాక్ చేసి కరెక్ట్గా అమ్ముకున్నారా లేదా నిర్మాతకు ఆ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది. సో డైరెక్టర్ అడిగిందల్లా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. సో ప్రియాంక చోప్రా గారు ఒప్పుకోలేదు. నెక్స్ట్ ఎవరు ఇప్పుడు తమిళ్లో ఎవరైనా క్రేజీ హీరోయిన్స్ ఉన్నారా? సో అంతా చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళని పెడితే ఎంత రిజల్ట్ వస్తుంది, ఎంత రీచ్ వస్తుంది అనేది కూడా చూసుకోవాలన్నమాట. సరే చూద్దాం మూవీ ఎలా ఉండబోతుంది ఏంటనేది.